ఇప్పటిదాకా దాదాపుగా 430 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారంటే వ్యవసాయ రంగం ఎంత దయనీయమైన స్థితిలోకి వెళ్ళిపోయిందో అర్థం చేసుకోవచ్చు. నాడు తెలంగాణ నేలను కేసీఆర్ ఆకుపచ్చగా మారిస్తే ఇవాళ అదే పొలాల్లో అదే చిలకల్లో మంటలు పెడుతున్నారు. మంటలంటే సాగునీళ్ళు లేక, తర్వాత భూగర్భ జలాలు రాక పంటలు ఎండిపోవడంతో దిక్కుతోచక రైతన్నలు ఆ పంట భూములకి, ఆ పంటలకి అగ్గి పెట్టుకొని తగలబెట్టుకుంటున్నటువంటి ఒక దయనీయమైనటువంటి స్థితి. రైట్, వేణుగోపాలరావు, ఒక విజన్ ఉండాలి అంటే ముఖ్యమంత్రి స్థాయి నుంచి ఆ జిల్లా యంత్రాంగం వరకు ఒక విజన్ ఉండాలి. అంటే పొద్దున్న లేస్తే మానిటరింగ్ చేయాలి, ఎక్కడెక్కడ నీళ్లు ఉన్నాయి, ఆ నీళ్లు ఎక్కడికి పోతున్నాయి, నీళ్లు ఎక్కడ అందట్లేవు, సో ఇవన్నీ మానిటరింగ్ చేసుకోవాల్సిన పరిస్థితి. సో ఆ విజన్ లేకపోవడం మాత్రమే, అంటే ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీ చెప్తూ ఉంటుంది ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు అనే మాట ఎప్పుడు చెప్తూ ఉంటుంది. సో అదే ఇవాళ అదే రిఫ్లెక్ట్ అవుతుందా? అదే క్షేత్రస్థాయిలో పరిస్థితులు చూస్తుంటే అదే అనిపిస్తోందా? ఒక విజన్ లేనితనం మాత్రమే దీనికి అంతటికి కారణంగా కనపడుతోందా? ఎగ్జాక్ట్లీ మీరు చెప్పింది 100% రాజేష్. ఎందుకంటే నాటి సీఎం కేసీఆర్గా ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఏం చేసిందంటే ముందస్తుగా వ్యవసాయానికి సంబంధించి ఏమేం కావాలి అంటే ముఖ్యంగా రైతు బంధు, రైతు బీమా లాంటి పథకాలే కాదు, వారికి కావాల్సిన ఎరువులు కావచ్చు, విత్తనాలు కావచ్చు, ఒకవేళ వ్యవసాయము ఎన్ని హెక్టార్లు వేశారు, వారికి ఎన్ని నీళ్లు అవసరం పడతాయి, ఎన్ని ఎరువులు అవసరం పడతాయి అంటే ముందస్తు ప్రణాళికలు చేసిన నేపథ్యంలో ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బందులు కలగలేదు. ఎందుకంటే వాగుల్లో కావచ్చు, చెరువుల్లో కావచ్చు, కుంటల్లో కావచ్చు నీళ్లున్న నేపథ్యంలో అంటే రైతులు కూడా ఉన్నన్ని నీళ్లను బట్టి దానికి అనుగుణంగా వ్యవసాయం చేస్తూ ఉంటారు. అంటే ఒకప్పుడు సమైక్య రాష్ట్రంలో వ్యవసాయం దండుగా అన్నటువంటి పరిస్థితి, కానీ వ్యవసాయం దండుగా కాదు పండుగని చూపెట్టినటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉండే. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తే ఇటు ఎల్లంపల్లిలో కూడా నీళ్లు మరి నీళ్లు రావట్లేదు. మరోవైపు చూసుకుంటే ఇటు నారాయణపూర్ రిజర్వాయర్ అక్కడి నుంచి నీళ్లు రావట్లేదు. రామడుగు మండలంలో చాలా వరకు వందలాది ఎకరాలు కూడా ఎండిపోయి కనిపిస్తా ఉన్నాయి. ఇంకోవైపు చూసుకుంటే కరీంనగర్ మండలంలో కూడా అదే పరిస్థితి ఉంది. మానకొండూరు కాన్స్టిట్యున్సీలో కొన్ని ఏరియాల్లో అదే పరిస్థితి ఉంది. అంటే దీని అంతటి కారణం ఏంటంటే ముందు చూపు లేకపోవడం, రివ్యూలు నిర్వహించకపోవడం. అంటే వారికి నీళ్లు ఎక్కడ అవసరం పడతాయి, ఎప్పుడు అవసరం పడతాయి, ఎంత అవసరం పడతాయి అనే దాని మీద ప్రత్యక్షంగా వీళ్ళు ఫీల్డ్లోకి వెళ్ళి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ అలాంటి సిచ్యువేషన్ లేదు. కెనాల్స్ అంటే ఎస్ఆర్ఎస్ కి సంబంధించినటువంటి అనుసంధానంగా ఉన్నటువంటి కెనాల్స్ వల్ల కూడా ఇప్పుడు DIT-9, DIT-6 ఇట్లాంటి కెనాల్స్ లో కూడా నీళ్లు రావాలి. కానీ ప్రస్తుతం అయితే ఎండిపోయి కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇవి ఎందుకు ఎండిపోతా ఉన్నాయి అంటే దీని మీద కూడా రివ్యూ చేయాలి. అక్కడికి ప్రత్యక్షంగా క్షేత్రస్థాయిలపై రైతులతో మమేకమై ఎన్ని ఎకరాలు వేశారు, వారికి ఎంత నీరు అవసరం పడుతుంది, ఎన్ని ఎరువులు అవసరం పడతాయి అనే దాని మీద మాట్లాడాల్సిన అవసరం ఉండే. అలాంటి చర్యలు లేని నేపథ్యంలోనే, ముందస్తు చూపు లేని నేపథ్యంలోనే ఈరోజు పంటలు తమ కళ్ళ ముందే ఎండిపోతున్న నేపథ్యంలో రైతాంగం అంతా కూడా ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో కనిపిస్తోంది. ఎందుకంటే ఒక ఎకరం చేయాలంటే ఒక ఎకరం ఎండిపోతే రాజేష్ 60 నుంచి 70 వేలు నష్టపోతామని చెప్పి రైతులు ప్రత్యక్షంగా చెప్తున్నారు. అంటే ముఖ్యంగా తాము వేసిన పంట తమ కళ్ళ ముందు ఎండిపోవడమే కాదు, పశువులు మేస్తున్నటువంటి పరిస్థితి చూసి కూడా చాలా దయనీయమైన పరిస్థితి నెలకొంది. అంటే ఇప్పటికైనా వాళ్ళు చెప్పేది ఒకటే, కరీంనగర్ మండల్ కావచ్చు, ఇటు రామడుగు కావచ్చు, వీళ్ళంతా చెప్పేది ఏంటంటే పొట్ట దశకు వచ్చాయి, దయచేసి ఇప్పుడైనా కూడా నీళ్లు విడుదల చేయండి, లేకుంటే మాత్రం ఇవి ఎందుకు కరగాకుండా పోతాయి. ఒక రైతు 4 ఎకరాలు వేస్తే 2 ఎకరాలు ఇప్పుడు ఎండిపోయింది. ఒకవేళ ఈ 10 రోజుల్లో కనుక నీళ్లు ఇవ్వకపోతే ఉన్న 2 ఎకరాలు కూడా ఎండిపోతే తాము దిక్కుతోచని పరిస్థితిలో పడతాం, అప్పుల పాలవుతాం, ఆత్మస్థైర్యం కోల్పోతాం, మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరని చెప్పి కూడా వాళ్ళ అరణ్య రోదన అయితే ఉంది. వాళ్ళు ఎవరికి ఏం చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితిలో రైతులు మనకు కనిపిస్తున్నారు రాజేష్. అంటే మొత్తం మీద అయితే ఇప్పటికైనా కూడా దీని మీద స్పందించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి పంటనైనా కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే మాత్రం ఇప్పుడు ఎండిపోయిన పంటలు ఎండిపోయినాయి, కనీసం ఉన్న పంటలైనా కాపాడాలంటే నీళ్లు విడుదల చేయాల్సిన అవసరం అయితే ఉందని చెప్పి రైతాంగం చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇటు వారాబంద్ అని చెప్తున్నారు, అందులో నీళ్లు సరిగా లేవు, అవి రావట్లేదు. వాగులన్నీ ఎండిపోయినాయి, వాగుల్లో ఉన్న బావులు ఎండిపోయినాయి, కుంటల్లో నీళ్లు లేవు, బోరింగుల్లో నీళ్లు లేవు. అంటే ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే వాళ్ళకి భవిష్యత్తు అంతా కూడా అంధకారంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది రాజేష్ రైతాంగాన్ని. అందుకే రైతాంగం ఒకటే చెప్తున్నారు, పొట్ట దశకు వచ్చింది, కనీసం 4 ఎకరాల్లో 2 ఎకరాలు పోయినా 2 ఎకరాలు వచ్చినా చాలు అనే ఒక దయనీయమైన పరిస్థితిలో ఈ రోజు రైతన్న మనకైతే స్పష్టంగా ఎక్కడ చూసినా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది రాజేష్. రైట్, ఇక రైతాంగం ఎన్నో అప్పులు తీసుకొచ్చి, ఎందుకంటే పంట పెట్టుబడి సకాలంలో ప్రభుత్వం అందించకపోవడంతో మళ్ళీ అప్పుల బాటపట్టారు. అప్పులో సప్పులో చేసి రకరకాలుగా వాళ్ళు పంట పండించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తే ఇవాళ సాగునీళ్ళు లేక పంటలు ఎండిపోతున్న పరిస్థితి. సో వేసుకున్న దాంట్లో ఎంతో కొంత పంట పండినా బాగుండు అని వాళ్ళ రైతులు ఆలోచిస్తున్నారు. బట్ ఆ కొంత పంట కూడా వచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో ఇక దిక్కుతోచక రైతన్న ఒక దయనీయమైనటువంటి స్థితిలోకి నెట్టివేయబడుతున్నాడు కాంగ్రెస్ పరిపాలనలో.